హిందూ భక్తులకు హనుమాన్ భక్తులందరికీ కూడా హనుమాన్ జన్మోత్సవ సందర్భ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారతదేశంలో గర్వించే తగ్గ విధంగా హనుమాన్ జన్మోత్సవం రోజు ఉదయం 3 గంటల నుంచే వేలాది మంది మహిళలతో సారంగపూర్ దాకా వెళ్లడం, 10-11 గంటలకు కంటేశ్వర్ నుంచి లక్షల మంది సాయంత్రం శివాజీ చౌక్ దాకా రాజరాజన్ దాకా వెళ్లడం, ప్రతి గ్రామంలో ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే ఈ శోభయాత్రకు నేను గౌరవ సిపి యొక్క ప్రెస్ నోట్ చూశాను. అడ్డంకులు విధించే విధంగా, బెదిరించే విధంగా ఉండడం శోచనీయం. నిన్న డీజీపీ గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. నేను ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తున్నాను ఒకటే, హిందువులు ముఖ్యంగా ఇందూరు జిల్లాలో 5 శోభయాత్రలు తీస్తాం. హనుమాన్ జన్మోత్సవం, శ్రీరామనవమి, శివాజీ జయంతి, అలాగే వినాయక నిమజ్జనం, లాస్ట్కు నవరాత్రుల్లో అమ్మవారి యొక్క దాని యొక్క విగ్రహ నిమజ్జనం రోజు యాత్ర తీయడం జరుగుతుంది. ఈ 5 యాత్రలకు ఎందుకు ఆంక్షలు పెడుతున్నాం మీరు? మరి నిన్న ఈద్ జరిగింది, ఎవరన్నా అడిగిరా మిమ్మల్ని? రేపు గుడ్ ఫ్రైడే జరుగుతుంది, కేవలం హిందువుల మీద ఆంక్షల? మీ యొక్క ప్రెస్ నోట్లో చూస్తుంటే బెదిరించే ధోరణి ఉంది. జిల్లా సిపి అంటే ఈ జిల్లా ప్రజలంటే ఒక పెద్దన్నలాగా, అలాంటి వ్యక్తి మీరు కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఉండి పర్మిషన్ లేకుంటే, డీజేలకు పర్మిషన్ లేదు. డీజేలకు పర్మిషన్ లేదంటే ఈ 5 రోజులు తప్ప 360 రోజులు డీజేలు ఎక్కడ నడుస్తున్నాయి? 360 రోజులు డీజేలు నడుస్తలేవా? ఈ 5 యాత్రలకే డీజేలకు పర్మిషన్ కావాలా? హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది, 2 స్పీకర్లు ఒక ఊపర్ పెట్టుకునే దగ్గర ఎవరైనా ఎంతమంది అయినా కానీ యాత్ర తీసుకోవచ్చు. కానీ పోలీస్ యంత్రాంగం యొక్క వ్యవహారం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లల్ని ఇందల్వా ఏరియాలో గాని మిగతా దగ్గర గాని కేసులు పెడుతున్నారట, బెదిరిస్తున్నారట. యువజన సంఘాలని మాలలు వేసుకొని యాత్రలు తీయొద్దని చెప్పి ఎస్ఐలు, సిఐలు, ఏసీపీలు బెదిరిస్తున్నారట. నేను పోలీస్ డిపార్ట్మెంట్ కు ఒకటే చెప్తున్నాను, ఈ ఇందూరు జిల్లాలో రేపు జరగబోయే యాత్రలన్నీ కూడా మీరెవ్వరి మీద కేసు బుక్ చేయకండి, నా మీద కేసు బుక్ చేయండి. మొత్తం యాత్రలన్నీ కూడా బాధాప్త యాత్రలు నడుస్తాయి. రేపు హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా శోభయాత్ర అనేది ప్రతి గ్రామంలో నడుస్తుంది. ఎవ్వరూ పర్మిషన్ తీసుకో, ఎవరి పర్మిషన్ అవసరం లేదు. మేము ఇది ఇవాళ వస్తుంది కాదు, బ్రిటిష్ కాలం నుంచి కూడా నిర్వహిస్తున్నాం. మేము ఈ కొత్తగా ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ వాడికో లేకపోతే టీఆర్ఎస్ వాడికి ఇంకో పార్టీ వాడికో అనుమతి అడగాల్సిన అవసరం లేదు. ఇవాళ స్పష్టంగా చెప్తున్నాం, రేపు గిట్ల ఏ ఒక్క గ్రామంలో గాని ఏ ఒక్క హనుమాన్ శోభయాత్రను ఆపితే మాత్రం భారతీయ జనతా పార్టీ సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంది. మీరు ఏదైనా అక్కడ 2 స్పీకర్లు అలాగే 2 బాక్సులు ఒక ఊపర్ తప్ప ఎక్కువ పెట్టుంటే ఆ కేసెస్ నా మీద బుక్ చేయండి. నేను విజ్ఞప్తి చేస్తున్న ఆంజనేయ స్వామి భక్తులందరికీ కూడా, గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎంతమంది అయినా యాత్ర తీసుకోవచ్చు, ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది అయినా యాత్రలు తీసుకోవచ్చు. కానీ ఆ డీజే అనే ఒక యంత్రం మీద, ప్రతి యంత్రం మీద 2 బాక్సులు ఒక ఊపర్ ఉండాలి. కాబట్టి నేను జిల్లా యంత్రాంగాన్ని కూడా, కలెక్టర్ గారు ఏమన్నా అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఏం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం? మన ఈద్ కాక 1,00,000 మంది నమాజ్ చేస్తుంటే 1,00,000 కల్పించలేకపోయారా? ఇవాళ వచ్చిన పరిస్థితి ఎందుకు వస్తుంది ఇది? కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున నేను జిల్లా పోలీస్ యంత్రాంగానికి, జిల్లా యంత్రాంగానికి ఇద్దరికి కూడా బెదిరిస్తున్నారు పోలీసు వాళ్ళు. కొత్తగా పిల్లగాడు ఎవరో ఖడ్గం సినిమాలో స్టేటస్ పెట్టుకుంటే ఒక పిల్లగాడు తన షాప్ మీద మన పండుగ, మన ఊరు, మన పండుగ, మన దుకాణం మనకు స్టేటస్ పెట్టుకుంటే పోలీస్ కేసులు పెడతారా? మరి ఒక్కసారి మైనార్టీ ఏరియాలో పోయి వాళ్ళు ఏం పెట్టుకుంటారో ఒకసారి చూడండి. మరి ఎవరిని వ్యతిరేకించినట్టు అన్నా? కాబట్టి రేపు శోభయాత్ర విజయవంతమైతుంది. శోభయాత్ర మొత్తం జిల్లాలో ఏ అవసరం ఉన్నా గానీ అందరికీ అందుబాటులో ఉంటాం. నేను ఇవాళ చెప్తున్నాను, ఎస్ఐలకు చెప్తున్నాను, మీరు ఏదైనా కేసు బుక్ చేయదు ఉంటే మా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నారు, వాళ్ళ మీద బుక్ చేయండి, జిల్లా అధ్యక్షుడు నా మీద బుక్ చేయండి. కానీ ఒక్క పిల్లగాడి మీద బుక్ చేసి
చదువుకునే పిల్లగాలు, ఉద్యోగస్తులు, లేదు వాళ్ళు ఏదో చేసుకునే వాళ్ళందరూ కూడా మాలలు వేసుకొని రేపు ఒక శోభయాత్రలో వివరిస్తున్నారు. రేపు శోభయాత్ర బ్రహ్మాండంగా విజయవంతం అవుతుంది. దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం తీవ్రమైన చర్యలు ఉంటాయని తెలియజేస్తుంది. జై శ్రీరామ్.